గుజరాత్లోని రాజ్కోట్ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 27కు చేరింది. శనివారం సాయంత్రం 4:30 సమయంలో జరిగిన ఈ ప్రమాదం అందరినీ కంటతడి పెట్టించింది. ఈ ప్రమాదంలో అభం శుభం తెలియని చిన్నారులతో సహా వారి తల్లిదండ్రులు కూడా మృతి చెందారు. సాయంత్రం వేళ పిల్లలందరూ ఆడుకుంటుండగా గేమ్ జోన్లో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. తప్పించుకుందామని అటు ఇటు పరిగెడుతుండగా ఉన్నట్టుండి పైకప్పు కూలిపోయింది. దాంతో పిల్లలు తల్లిదండ్రులు లోపలే చిక్కుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. శిథిలాలను తొలగిస్తుండగా రాత్రి 11 గంటల సమయానికి 27 మృతదేహాలను గుర్తించారు. చనిపోయిన వారిలో 12 మంది చిన్నారులున్నారు. అయితే అగ్ని ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. ప్రమాద సమయంలో గేమింగ్ జోన్లో 2000 లీటర్ల డీజిల్, 1000 లీటర్ల పెట్రోల్ ఉంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని రాజ్కోట్ కలెక్టర్ ప్రభాస్ జోషి చెప్పారు. శిథిలాల తొలగింపు చురుగ్గా జరుగుతుందన్నారు కలెక్టర్. నగరంలోని ఇతర గేమ్ జోన్లను తాత్కాలికంగా మూసివేయాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గేమింగ్ జోన్ యజమాని యువరాజ్ సింగ్ ను కూడా అరెస్ట్ చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సందర్శించారు. ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయలు, గాయపడ్డ ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించనున్నట్టు సీఎం భూపేంద్ర భాయ్ పటేల్ ప్రకటించారు.